పేరే? నా పేరు జీకే రంగారావు అండి. జీకే రంగారావు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న మీరు? తుకారంగేట్ నుంచి అండి. ఏ ప్రాబ్లం మీద వస్తున్నారన్న? అదే మేము వికారాబాద్ మా జాగ ఉంది, అది కబ్జా చేసుకున్నారు 5-6 మంది కలిసి. అది కంప్లైంట్ చేద్దామని వచ్చినామండి. మరి ఏమైందన్న, సమస్య అయిపోయిందా? కాలేదండి, వైట్ పేపర్లు కావాలన్నారు. పోతే వైట్ పేపర్లు ఇవ్వండి అక్కడ. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సమస్య చెప్పుకోనికి వస్తే వైట్ పేపర్లు లేవంటారు. లేవంటుండే తెచ్చుకోమన్నారా, వీళ్ళు ఇస్తామన్నారా? లేవన్నారండి వాళ్ళు. ఏమండి మాకు బిఫోర్ చెప్తే మేము పట్టుకొచ్చుకుంటామండి. ఇప్పుడు దానికోసం మళ్ళీ పోవాలా మేము? అయిపోయినాయని చెప్తున్నారండి. మరి అయిపోతే మరి సమస్యలు ఎట్లా చెప్పుకోవాలంట? ఏం చెప్పాలి నాకు అర్థం అవుతలేదు. అంత దూరం వైట్ పేపర్ అమ్ముకున్నాడు 10 రూపాయలు, 1 రూపాయికి అమ్ముకున్నా వాడు గడిగి కూడా బతుకుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ తన పేపర్లు లేకపోతే ఆడ పెట్టుకుంటే మంచిగా రూపాయి ఇస్తామంటావు. ఇస్తాము. అంతేనా? 60-70 రూపాయలు పెట్టి వస్తున్నాం అంత దూరంకి వెళ్ళి. అంటే మీకు ఫ్రీ వస్తలేదా? మీకు ఆడోళ్ళకే ఫ్రీ ఉందేమో. లేదన్నమాట. 20 ఉంటే 15 చేయండి భయ్, ఫ్రీ ఇవ్వకండి. అందరు బతుకుతారు, ఆటోడు బతుకుతాడు, మేము బతుకుతాము, గరీబులు అంతా బతుకుతారు. ఫ్రీ ఇవ్వద్దు. 20 ఉంటే 15 చేయి, సంతోషపడతాం. అంటే ఇప్పుడు ఆడ సగమన వేసి వైట్ పేపర్ కొనుక్కోవచ్చు అంట. కొనుక్కోవచ్చు. మళ్ళీ వైట్ పేపర్ పెట్టండి, ఎవరైనా బతుకుతాడు గరీబోడు. ఒక బుక్ స్టాల్ పెట్టే బదులు లేడీస్ కి ఫ్రీ పెట్టే బదులు పెట్టుకుని ఎవరైనా యాడ్ చేసుకుంటాడు గరీబోడు. ఏంది? ఓకే అన్న, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ.